హలో గాయ్స్! నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మేము కేరళ వెకేషన్‌కి వెళ్తున్నాము. రండి మా ఎక్స్‌పీరియన్స్ అంతా షేర్ చేస్తాను. హైదరాబాద్ నుండి కేరళ వరకి మేము కార్‌లో ప్రయాణం చేశాము. ఈ జర్నీని మేము 2 డేస్‌గా డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ డే వచ్చేసి నైటు బెంగుళూరులో స్టే చేసి, మళ్ళీ నెక్స్ట్ డే 6:30 మార్నింగ్ బెంగుళూరు నుంచి కేరళకి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఉన్న మా ఎక్స్‌పీరియన్సెస్, మంచి మంచి అందమైన ప్రదేశాలు, జలపాతాలు అన్నీ నేను మీకు చూపిస్తాను. రండి వీడియోలోకెళ్ళిపోదాం. మార్నింగ్ 6:30కి బెంగుళూరు నుండి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి జర్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఈ జర్నీలో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాము. అందుకని మాకు మున్నార్ చేరుకునే వరకి చాలా నైట్ అయిపోయింది. కొత్త రూట్ కాబట్టి మున్నార్‌లో మనకి డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బందయితది. మళ్ళీ ఘాట్ రోడ్డు. అందుకని మనము బెంగుళూరు నుండి స్టార్ట్ అయినప్పుడు కొంచెం టైం వేస్ట్ చేయకుండా జర్నీ తొందరగా ఫినిష్ చేసుకుంటే చాలా మంచిది. మేము ఇదైతే ఎక్స్‌పీరియన్స్ చేశాము. మేము చేసిన తప్పు ఎవరు చేయకండి. బెంగుళూరు టు మున్నార్ జర్నీ చాలా చాలా బావుంది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చూడండి వాటర్ ఫాల్. కొన్ని చాలా ఉంటాయి అటు. చూసారు కదా వాటర్ ఫాల్ ఎంత బావుందో. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇంకా మనం చాలా చూస్తాం ముందు. టీ గార్డెన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. జర్నీ చాలా బావుందండి. మా హస్బెండ్ లాగా జర్నీ అంటే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతారు. నిజంగా. మన ఓన్ వెహికల్‌లో వస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే, మాకు చిన్న పాపుంది కాబట్టి, ఎక్కడంటే అక్కడ మేము ఆపుకోగలము. ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా మేము చిన్న గ్యాస్ తీసుకెళ్ళాము. సో, దాని మీద ప్రిపేర్ చేసుకొని తిన్నా తినొచ్చు. అందుకని మేము ఓన్ వెహికల్ ప్రిఫర్ చేశాము. మళ్ళీ మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టము డ్రైవింగ్. చూడండి వాటర్ ఫాల్ ఎంత అందంగా, ఎంత బావుందో. నిజంగా ఎందుకు ఇదన్నీ చూస్తే మనసుకెంత ప్రశాంతంగా, ఎంత బావుందో. పాజిబిలిటీ ఉన్నవాళ్ళు ఫ్లైట్‌కి కూడా రావచ్చండి. జర్నీ తక్కువ పడతది. తొందరగా మనం రీచ్ అయిపోవచ్చు. అలసిపోము. కానీ కొంతమందికి కార్‌లో ట్రావెల్ చేయాలి, అదంతా ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉన్నవాళ్ళైతే కంపల్సరీగా కార్‌లో ట్రావెల్ చేయండి. చాలా బావుంటుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. కొంచెం డబ్బులు తక్కువ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు మంచిగా ట్రైన్‌లో రావచ్చు. ట్రైన్‌లో వచ్చి లోకల్ బసెస్‌లో మున్నార్ చేరుకోవచ్చు. చూడండి పొగమంచు ఎంత బావుందో చూడ్డానికి. అదంతా మీరు గూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చూడండి వ్యూ ఎంత బావుంది గదా! టీ గార్డెన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలాంటి చోట ఒక 1 మంత్ స్టే చేసినా మనకసలు బోర్ కొట్టదు. ఇంటికి వెళ్ళాలని అనిపించదు. అంత బావుంది. కానీ మున్నార్‌కి 5:30కి 5 కల్లా చేరుకుంటే చాలా మంచిది. మేము చేరుకునే వరకు 7:30, 8 అయిపోయిందనుకుంటా. ఆ టైంలో చాలా చీకటి పడతది. మళ్ళీ పొగమంచు, కళ్ళలో లైట్ పడుతుంటాయి. డ్రైవింగ్ చేయడం చాలా కష్టము. చూసారు కదా వ్యూ ఎంత బావుందో. మొత్తమంతా మేఘాలు వచ్చి, ఆ కొండలను కప్పుకొని ఉన్నట్టు. ఎంత బావుందో చూడ్డానికి. జర్నీ నేనెక్కువ ఇష్టపడను. కానీ ఈ జర్నీ మాత్రం నిజంగా నా లైఫ్‌లో నేను మర్చిపోలేను. అంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. 2 కిలోమీటర్స్ ముందు నుండే అక్కడ లోకల్ వాళ్ళు బైక్‌లో మనల్ని ఫాలో అవుతారు. చూసి కంగారు పడకండి. నేను అలాగే చాలా భయపడిపోయినా ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి. వాళ్ళు రూమ్స్ కోసం వెంట పడుతూ ఉంటారు. కానీ మేము వాళ్ళ దగ్గర నుంచి ఏం రూమ్ తీసుకోలేదు. మేము సెర్చ్ చేసి 1 ½ అవర్ సెర్చ్ చేసి మరీ టౌన్‌కి వెళ్ళాక రూమ్ తీసుకున్నాం. చూడండి చర్చ్ ఎంత బావుందో. చాలా చాలా అందంగా ఉంది. ఇలాంటి చర్చెస్ చాలా కనిపిస్తాయి మనకి మున్నార్‌లో. ఫైనల్‌గా మున్నార్‌కి చేరుకున్నాము. 1 ½ అవర్ సెర్చ్ చేసిన తర్వాత మేమొక రూమ్ అయితే ఫైనల్ చేసుకున్నాము.
ఇదే ఆ రూమ్ వచ్చేసి. చూడండి బయట వ్యూ. బాల్కనీ నుండి బయట వ్యూ ఇది. చాలా బాగుంది కదా! ఇది మా రూము. 1500 చార్జ్ చేశారు 1 నైట్‌కి. మేము 3 నైట్స్ కోసం తీసుకున్నాం ఈ రూమ్‌ని. కానీ చాలా నీట్‌గా కూడా ఉంది. చూడండి నా చిట్టి తల్లి. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మా హోటల్‌కి ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇది ఫోటో పాయింట్ ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడ ఫొటోస్ చాలా బాగొస్తాయి. వెనక అన్ని టీ గార్డెన్స్. చాలా చాలా బాగొస్తాయి ఫొటోస్. చూసారా రోడ్డు? మెలికల రోడ్. మనం మున్నార్‌కి రావాలంటే ఆ మెలికలన్నీ ఎక్కి దిగి రావాల్సిందే. కానీ వచ్చిన తర్వాత ఇదంతా నిజంగా వర్త్ అనిపిస్తది. అంత బావుంది. చూడండి వ్యూ పాయింట్. ఇక్కడ గుర్రపు స్వారీ ఉంది. ఏనుగు సఫారీ ఉంది. ఇక్కడ ఫోటో తీసే వాళ్ళు కూడా ఉంటారండి. మనకిష్టమైతే టీ గార్డెన్‌లో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్‌లో మనం ఫోటోస్ తీయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈకో పాయింట్ అండి. చూడండి వాటర్, ఆ చెట్లు ఎంత బాగున్నాయో. ఇక్కడ మనం ఏం చెప్పినా రీసౌండ్ వస్తదండి. చాలా బావుంటది సరదాగా. అందరూ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు అవన్నీ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ చూసారు కదా! ఇది మడుపట్టి డ్యామ్ అండి. ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఉంది. నార్మల్ బోటింగ్ ఉంది. చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. చాలా రిలాక్స్ అవ్వచ్చు. చెట్లు చాలా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బావుంది. మంచి ప్లేసు. మా చిట్టి తల్లి, మా తమ్ముడు మంచిగా ఆడుకుంటున్నారు. మా చిట్టి తల్లికి ఎప్పుడు నేనే కావాలి. ఇది కుండాల లేక్ అండి. ఎంత బావుందో. ఇక్కడ కూడా బోటింగ్ ఉంది. ఇక్కడ ఫోటోస్ తీస్తారండి. 20 రూపీస్‌కి ఒక ఫోటో ఇస్తారు మనకు సాఫ్ట్ కాపీ. ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. కానీ మంచి ఉంది. మంచి రిలాక్స్ అవ్వచ్చు. బోటింగ్‌కి ఎక్కడైనా కూడా ఎక్కువ చార్జ్ చేస్తున్నారండి. కొంచెం మనం డబ్బులు పెట్టుకుంటే మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మనం ఒక 10 ప్లేసెస్ చూస్తున్నాం అనుకుంటే అక్కడ ఈచ్ పర్సన్ వచ్చేసి ఒక 500 అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. నా చిట్టి తల్లయితే చాలా బాగా ఆడుకుంటుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. తనకి తర్వాత ఇదన్నీ గుర్తుండకపోవచ్చు. తనకి గుర్తున్నా లేకపోయినా తను తర్వాత చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతదో తెలియదు కానీ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతది అని అనుకుంటున్నా. పాపం తను మాతో పాటు ఇంత జర్నీ చేస్తుందంటే నిజంగా చాలా గ్రేట్. కానీ నా చిట్టి తల్లి నిజంగా ఎప్పుడు ఎక్కడ సిక్ అవ్వలేదండి. ఇంత జర్నీలో మేము 12 డేస్ పట్టింది మేము మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి. అయినా కూడా తను ఎక్కడ సిక్ అవ్వలేదు. నిజంగా నా చిట్టి తల్లి చాలా స్ట్రాంగే. ఇది చూడండి ఇది డ్యాము. ఇక్కడ నుండి నెక్స్ట్ మేము జిప్ లైన్‌కి వెళ్తున్నాము. ఈ జిప్ లైన్ అయితే నేను చేయలేదండి. మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు చేశారు. కానీ వీడియో తీయలేదు. నేను మళ్ళీ అరిచి మరీ పంపించి వీడియో తీసుకురమ్మని చెప్పాను. ఆ వీడియోనే ఇది. వాళ్ళు జిప్ లైనింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీయలేదు. నెక్స్ట్ నైట్ వచ్చేసి మా తమ్ముడి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నామండి. మా తమ్ముడు, చిట్టి తల్లి వాళ్ళ బాండింగ్ అయితే ఇంక నేను చెప్పలేను. అంత బావుంటది. ఎప్పుడు మా తమ్ముడు అడుగుతా ఉంటాడు, "నీకు మమ్మీ ఇష్టమా? డ్యాడీ ఇష్టమా? మామయ్య ఇష్టమా?" అంటే తనెప్పుడు మామయ్య అనే చెప్తుంది. అంత ఇష్టం మామయ్య అంటే. మేమెక్కడికి వెళ్ళినా మా తమ్ముడు మాతో పాటు ఉండాల్సిందే. అప్పుడే మా వెకేషన్ అయినా, ట్రిప్ అయినా ఏదైనా సక్సెస్ అయ్యేది. అంత ఇష్టము వాళ్ళకి ఒకరికొకరంటే. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నానండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా నర్వస్‌గా ఫీల్ అవుతున్నా. కొత్తగా కాబట్టి. నేను ఎక్కడెక్కడ
కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నా, ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా, ఇంకా నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. నేను ఇలాంటివి మీకు ఇంకా మంచి మంచి ఫ్యామిలీ ట్రిప్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.